ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నామను బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదములు చెంతకొస్తున్నాం. ఉదయకాలం కొంత సమయాన్ని ఆరాధించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మరి శిలువలో మీరు పలికిన మాటలను ధ్యానించుండగా నీ సన్నిధి మాతో కూడా ఉంచు. సమయోచిత సాయం మీరు మాకు అనుగ్రహించు. వాక్యపు వెలుగులో మా హృదయాన్ని పరీక్షించుకొని సరిచేసుకొని మీరు ఆశించిన రూపంలో మనం మార్చి మీ నామనకు మహిమ తెచ్చుకోనండి. నిష్ప్రయోజకుడు నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని సమయోచిత సాయం మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వెచ్చున్నాము తండ్రి. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినమాయెను. దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా 6 దినముల వరకు చేసిన సృష్టి అంతా కూడా చాలా బాగుంది అనుకున్నాడు. 7 దినాలు చేసి ప్రతి దినము మంచిదిగా చేసినాడు. ఇది ఆదికాండం 1వ అధ్యాయంలో చదివినప్పుడు మనము చూడొచ్చు. అందరం ఏనాటి కీడు ఆనాటికి చాలు, ఏనాటి కీడు ఆనాటికి చాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఇప్పుడు మీకు తెలియచేసేది గుడ్ ఫ్రైడే. ఎందుకు గుడ్ ఫ్రైడే అన్నారు? ఒక వ్యక్తి చనిపోయిన దినము గుడ్ ఫ్రైడే అన్నారు. అవునా? చనిపోయిన దినం గుడ్ ఫ్రైడే అంటారా, సంతాప దినం అంటారా? సంతాప దినము అంటారు. కానీ ప్రభు విషయంలో గుడ్ ఫ్రైడే అన్నాడు, మంచి శుక్రవారము అన్నాడు. చూడండి, దేవుడు మంచి చేసిన దినాలు చెడిపోయినవి. 6 దినాల్లో సృష్టి అంతా కూడా చేసి మంచిది అనుకున్న దేవుడు ఏం జరిగింది? సృష్టి అంతా కూడా చెడిపోయాను. దినాల్లో కీడు ప్రవేశించటం వలన దినాలు అన్ని కూడా చెడుగాను మారినవి. కీడును లేక చెడును తొలగించుటకు సిద్ధపరిచిన దినమే గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటేది కీడును మరి చెడుగా ఉన్నటువంటి వాటన్నిటిని తొలగించడమే గుడ్ ఫ్రైడే. ఎవరికి అర్థమైంది? గుడ్ ఫ్రైడే అంటే మంచిగా చేసిన దినాలు చెడిపోయాయి. ఎందుకు? ఆదాము అవ్వలు చేసిన పాప కర్మమును బట్టి వారి ద్వారా కలిగిన సంతానం నరజాతి యావత్తు జన్మ కర్మ పాపములతో లోకములో కొనసాగుతున్నారు. పాపపు తలంపులు, చూపులు, ఊహలు, మాటలు, క్రియలు ఒక్కటి కూడా ఆదికాండం 31లో దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిగా ఉండెను. దేవుడు మానవుని కొరకు చేసినది యావత్తు మంచిదై ఉండెను. కానీ దానిని నరుడు నిలుపుకోనలేక తుచ్చమైన మాటలకు లోనై శరీరాశ, నేత్రాశ, జీవపు ధర్మము కొరకు క్షణక ఆవేశముతో దీవెన ఇంకా ఆనందాన్ని, సంతోషాన్ని, మంచిని, దేవునితో సంబంధ బాంధవులను ఏం చేసినాడు? పోగొట్టుకొని పాపమును మరణముగా
శాపముగా, దేవుడి నుండి ఎడబాటుగాను, చెడుగాను, నష్టముగాను మార్చుకున్నాడు మానవుడు. ఒక్కసారి మీకు మరొకసారి చెప్తాను. దేవుడు మానవుల కొరకు చేసినది యావత్తు మంచిదై ఉన్నది, కానీ దానిని నరుడు నిలుపుకోలేకపోయాడు. తుచ్చమైన మాటలకు లోనే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కొరకు, కొంత ఆవేశము కొరకు దీవెనను, ఆనందాన్ని, సంతోషాన్ని, మంచిని, దేవునితో సంబంధ బాంధవ్యాలను పోగొట్టుకొని మరణముగాను, శాపముగాను, దేవుని నుండి ఎడబాటుగాను, చెడుగాను, నష్టముగాను మార్చుకున్నాడు. ఆది కాండము 3వ అధ్యాయం. ఆది కాండము 3వ అధ్యాయం 12 నుంచి చదవండి. అందుకు ఆదాము, నాతో ఉండుటకు మీరు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నానని. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పములను మోసపుచ్చినందున తిట్టినని. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు చేసినందున పశువులన్నిటిలో, భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రార్థించు, నీవు బ్రతుకు దినములను మన్ను తిందువు. మరియు ఈ స్త్రీకి నీ సంతానములకును ఆమె సంతానములకును వైరము కలుగ చేసేదను, అది నీకు తల మీద కొట్టును, నీవు దానిని కడుపు మీద కొట్టును అని చెప్పెను. అవును. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేను శపింపబడి ఉన్నది, నేల శపింపబడి ఉన్నది. నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను నువ్వు మన్ను గనుక మన్నైపోదు అని చెప్పాను. ఆదాం తన భార్యకు అవ్వ అని పేరు పెట్టాను. ఏలనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. విన్నారా? కనుక ఏం చేసినాడు ఇక్కడ? మరి మరణమును, శాపమును దేవుని నుండి ఎడబాపు, మరి చెడుగాను, నష్టముగాను మార్చుకున్నాడు. ఆ జాతి క్రమమే పాపం. ఇక్కడ రాస్తాడు, ఆజ్ఞాతి క్రమము పాపం అని మనకు బాగా తెలుసు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. దేవుడు ఆజ్ఞాపించినది చేయకపోవడము, దేవుడు చెప్పింది చేయకపోవడము, దేవుడు చెప్పనివి చేయడము, అది పాపము అన్నారు. 3-4 వచనం. ఆజ్ఞ అతిక్రమ పాపము. దేవుడు మంచి చెడల తెలివినిచ్చే పండు తినవద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆది కాండము 2వ అధ్యాయం 17వ వచనంలో. మంచి చెడల తెలివినిచ్చు వృక్ష ఫలములు నీవు వాటిని తిన దినమున నిశ్చయముగా సత్యదేవని నరునికి ఆజ్ఞాపించను. నిశ్చయముగా చచ్చదని తింటే సస్తావు. ఇది దేవుని ఆజ్ఞ. నువ్వు తింటే సస్తావు అనేది దేవుని ఆజ్ఞ. ఏదైతే దేవుడు చేయవద్దన్నాడో లేక తినవద్దన్నాడో అదే పని చేసి తినవద్దన్న మరి పండు తిని అనగా ఆజ్ఞను అతిక్రమించి పాపము చేస్తూ వచ్చినాడు. చూడండి, ఆది కాండము 3వ అధ్యాయము మొదటి 9 వచనాలు చదవండి. ఎవరు యుక్తి గలది?
సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగింది. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మీరు తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకూడదని వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో అనేది. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏదైనా మీరు వాటిని తినదున మీ కన్నులు తెరవబడమనియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారు దేవతలలో ఉన్నారనియు ఇంటికి తెలియని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షం ఆహారములకు మంచిదియో కన్నులకు అందమైనదియో వివేకముచ్చు రమ్యమైనదియో ఒకటి చూచినప్పుడు ఆమె దాని ఫలములలో తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను, వారు తమ దిగంబరులను తెలుసుకొని అంజూరపు ఆకులు ముట్టి తమకు పచ్చడలను చేసుకొని చల్లబుట్టును ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్నాను. చాలు, భయపడి దాగుకుంటున్నాను. ఎందుకు భయం చెప్పండి? ఆజ్ఞను గైకొన్నప్పుడు ధైర్యంతో ప్రభువును సమీపిస్తాం. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమిస్తామో దాక్కుంటాం. ఏం చేస్తాం? ప్రార్థన కూడికకి రాం, మరి ఇంకా ఆన్లైన్లో ఉండం, బైబిల్ స్టడీకి రాం. ఎందుకు? మనస్సాక్షి ఏం చేస్తుంది? మనస్సాక్షి ఒప్పుకోదు, ప్రార్థన చేయడానికి ఒప్పుకోదు, ప్రార్థనకు రాదు. కారణం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించారు. దేవుడు చెప్పింది చేయకపోవడం పాపం కాదా? దేవుడు వద్దన్నది చేయడం పాపం కాదా? కనుక ఆ విధంగా చేసి ఏం చేసినాడు? తింటే సస్తావన్న మరణ శాసమును మానవుడు అప్పగించుకున్నాడు. దేవుడు తినవద్దన్న మంచి చెడుల తెరునిచ్చి ఫలమును ఏం చేసినాడు? సైతాను, దేవునికి విరోధి, మానవ వినాశకుడు, మరొక పేరైన సర్పము, దయ్యము అవ్వను మోసగించుట వలన ఏం జరిగింది? ఆదాము దేవుడి ఆజ్ఞను మీరి దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు. అవ్వ మొదట పాపము చేసి తాను తిని మరి తన భర్తకు కూడా ఇచ్చింది ఆదాముకు. ఆదాము కూడా తాను తినేశాడు. ఇద్దరు అది వరకు దేవుడు వారికి డైరెక్ట్గా వచ్చి వారితో సహవాసం చేసి వారితో మాట్లాడుతూ వచ్చాడు. అనుదినము మంచి చెడు తెలుసుకుంటూ వచ్చాడు. ఒక దినము రాగానే డైరెక్ట్ ఆదామా అవ్వ పిలవగానే డైరెక్ట్ వెళ్ళే ఈ మనుషులు ఏమైనారు? దాగుకుంటున్నారు. కారణం ఏంటి? ఆజ్ఞను అతిక్రమించారు. తినవద్దన్న పండు తిన్నారు, చేయవద్దన్న పని చేశారు. దాన్ని బట్టి దాక్కోవడం ఆరంభించారు. ఎందుకు ప్రార్థనకు రావడం లేదు? సకాలంకి ఎందుకు రావడం లేదు? మధ్యలో లేచిపోవడం ఎందుకు? చెప్పండి చూద్దాం. మనస్సాక్షి, మనం మంచి మనస్సాక్షి కలిగి ఉంటే దేవుని సంపూర్ణ విధేయత చూపిస్తాం, సంపూర్ణంగా లోబడతాం. పాపం చేసినారు కనుక దాక్కున్నారు. నేను తినవద్దన్న పండు తిన్నావు కదా అన్నాడు. ఈ స్త్రీ నాకు తెచ్చిస్తే నేను తిన్నాను. అవ్వని అడిగితే నువ్వేం చేసావు? సర్పము నన్ను మోసం చేస్తే నేను తిన్నాను. ఒక సంగతి మీకు తెలియజేస్తాను. ఏంటంటే దేవుడైన యెహోవా ఒకే ఒక మాట అన్నాడు, తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని మీరు తినకూడదు అన్నాడు. తక్కిన ఫలాలన్నీ మీరు తినవచ్చును అని దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత ఇప్పుడు సర్పం ఏం చేసింది? నోరు ఊరించేలాగా చెప్పేసింది. దేవుడు ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు. సాతాను, అపవాది, దయ్యము, మరి సర్పము యుక్తి గలదై ఏం చేసింది? స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు తనతో మాట్లాడి ఏం చేసింది? దేవుడు మీతో ఏమైనా చెప్పినాడా అని అడిగితే అమాయకంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసింది. చెప్పగానే ఆ తోట సర్పం ఏం చేసింది? అన్ని ఫలాల్లో ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని చూడండి. చూడడానికి ఎంత అందముగా ఉంది, అది రమ్యముగా ఉంది. చూడడానికి అంత రమ్యముగా ఉంటే తింటే ఇంకెంత రుచిగా ఉంటుంది. అది తిన్నారు అంటే నీ కళ్ళు తెరబడతాయి, నీకు జ్ఞానం అధికమవుతుంది. కనుక నీవు తిని చూడాలి, నోరూరించేలాగా చెప్తే ఏం చేస్తున్నావు?
వద్దన్న పని చేశావు. నోరించి తాను తిన్నది తన భర్తకు కూడా ఇచ్చింది. పాపం వాడు ఆది మానవుడు చేసిన పాపము కరుణను బట్టి ఏం చేసింది? సైతాను పాపములో పడవేశాడు. చూడండి 2వ అధ్యాయము 17 వచనం. 2వ అధ్యాయము 17. అయితే మంచి తెలివి చెట్టు ఫలవృక్షములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున ఏం చేసి నిశ్చయముగా నీవు చచ్చదవు. 3వ అధ్యాయము 4, 5 వచనం. అందుకు సర్పం దేవుడు ఏమన్నాడు? అది పండు తినమని చస్తారు అన్నాడు. సర్పం ఏమంటుంది? మీరు సావరు. దేవునికి విరుద్ధంగా మరి ఎవరైతే మాట్లాడతారో, సలహా ఇస్తారో, నడిపిస్తారో దాని శిక్ష ఒక దినము తప్పకుండా అనుభవించవలసిందే. దేవుడి మాట నమ్మకుండా మానవుడు చెప్పిన మాట ఇమీడియట్ గా నమ్ముతామో అది చేస్తూనే ఉంటాం. వాస్తవం కాదా? చెప్పండి. దేవుడు ఏదైతే చెప్పినాడో దానికి ఓవర్లుక్ చేస్తాము, దాన్ని పట్టించుకోము. కానీ ఎవరైతే మన సైడ్, మన ఫ్రెండ్, మన విశ్వాసి, తోబుట్టులు ఎవరైనా ఉంటే ఏమైనా చెప్తే దాన్ని వెంటనే విధేయత చూపిస్తాము, ఆ ప్రకారం నడుచుకుంటాము. ఎంత గొప్ప పని చేస్తున్నారు చూడండి సాతాను. కనుక ఇప్పుడు సర్పం ఏమంటుంది? మీరు చావరు. దేవుడు చస్తారంటే ఏది కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు సర్పం చెప్పిందా? దేవుడు చెప్పిందా? దేవుడు చెప్పింది కరెక్టే. కానీ దేవుడు చెప్పింది విధేయత చూపిస్తున్నామా? లోబడుతున్నామా? ఆ ప్రకారం నడుస్తున్నామా? ఏలైనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడునని, మీరు మంచి చెడ్డల నెరిగిన వారే దేవతల వలె ఉందిరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, దేవుని ఎట్లు చెప్పింది? నోరూరించేలాగా చెప్పేసి పాపంలో పడవేసింది. మన జీవితంలో కూడా మంచి చెప్పి మంచివారిని సైతం పాపంలోకి ఈడ్చుకొని పోయి సాతానుడు ఏం చేస్తున్నాడు? మనలను నిత్య నాశనానికి, నరకానికి, మరణానికి, శిక్షకు పాత్రగా చేస్తున్నాడు. కనుక సైతాన్ ఇక్కడ ఆ తర్వాత దాదాపు దేవుడి ఆజ్ఞను ధిక్కరించి మంచిగా దేవునితో సహవాస సంబంధాలు కలిగి బాంధవ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవునితో సహవాసము కోల్పోయినాడు. సాతాను యొక్క సమూహముతో ఏం చేయబడ్డాడు? సంబంధం కుదుర్చుకున్నాడు. ఎందుకు అంటాం చాలాసార్లు, ఎందుకు రావడం లేదు మీరు మందిరానికి, ఎందుకు రావడం లేదంటే పాపము వారిని ఏం చేస్తుంది? దేవుని ప్రజల మధ్యలో నిలవనివ్వదు. పాపము ఎవరైతే చేస్తూ ఉన్నారో, అవిధేయులుగా ఉన్నారో, వాతవేదన మనస్సాక్షితో కొనసాగుతున్నారో అట్టివారు దేవుని సన్నిధిలో నిలవలేరు. ఎందుకు చెప్పండి సుధా? మీకు అప్పుడప్పుడు తెలియజేస్తాను. ఏంటి చూడండి, యోహాను సువార్త 5:40 నుంచి చదవండి. అయితే మీకు జీవము కలిగినట్లు మీ నాయకుడు రాగలరు. మనుషుల వలన మహిమ పొందువాడను కాను, నేను మిమ్మల్ని ఎరుగుదును. ఒక్క నిమిషం. నేను మిమ్మల్ని ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. ఇప్పుడు నీలో ఉందా? ఒక్కసారి చెప్పండి. మన మనస్సాక్షిని చంపుకొని అది కాదు. దేవుని ప్రేమ నీలో ఉందా? దేవుని ప్రేమ నీలో ఉంటే ప్రక్కన సహోదరుని ప్రేమించలేవా? సువార్త ప్రకటించలేవా? శత్రువులను సైతము మిత్రులుగా చేసే దేవుడు. కనుక దేవుని ప్రేమ నీవు కలిగి ఉంటే సువార్త చెప్పకుండా ఉండలేవు. ఆయన విషయమే సాక్ష్యం చెప్పకుండా ఉండలేవు. ఎందుకంటే ప్రభు రక్షింపబడిన ప్రతి ఒక్కరిని ఫలించే చెట్టు వల్ల అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం విధేయత చూపించడం లేదు. అందుకే దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఎవడనో తన నామం వచ్చినడులా వానిని అంగీకరింతురు. చూడండి, మరి ఒకడు యేసు నామమున వస్తాడు. డైరెక్ట్ ప్రభు వచ్చినప్పుడు
ఆయన చెప్పిన మాటలు నమ్మవు. కానీ ఆయన పేరున వచ్చినటువంటి వాని మాటలు నమ్ముతావు. కానీ డైరెక్ట్గా దేవుడు చెప్పిన మాటలు నమ్ముతున్నావా? మనుషుడు చెప్పిన మాట ఇంప్లిమెంట్ చేస్తున్నావు, వెంటనే దానికి తీర్పు తీరుస్తున్నావు, దాన్ని అంగీకరించి ఆ ప్రకారం నడుచుకుంటున్నావు. ఏ రకమైనటువంటి తలంపుతో లోకంలో కొనసాగిస్తున్నాం చెప్పండి చూద్దాం. కనుక ఇంకేమంటాడు? అద్వితీయ అది అంగీకరింపడు, మరి ఒకడు తన నామమున వచ్చినడలా వారిని అంగీకరింతుడు, వారిని అంగీకరిస్తారు. కనుక మన జీవితంలో మరి ప్రభు చెప్పినటువంటి మాటల్లో దేవునికి దూరమైనారు, దినాలు కష్టముగా గడపవలసి వచ్చింది. ఆనందముగా ఏదేడు తోటలో దేవుడిచ్చిన పండు తిన్నారు ఆదాము అవ్వలు. అయితే సంగతి ఏంటంటే వీటన్నిటి విషయంలో మనం చూడం. కానీ ఒక సంగతి మీకు చెప్తాను, మంచి దినములు చెడిపోయాయి. మంచి దినములు ఏమైనాయి? చెడిపోయాయి. ఎందుకు చెప్పండి? మంచి దినములు చెడిపోయి దేవుని సహవాసం నుండి తొలగిపోయిన మానవుడిని మరలా బాగు చేయడానికి, దేవునితో సంబంధం కలిగి ఉంటకు ఏం చేసినాడు? మంచి చేయుటకు దేవుడు ఏర్పరిచిన ప్రణాళిక, ఆ ప్రణాళిక నెరవేర్పు శుక్రవారం జరిగింది. చెడిపోయిన మానవులను, పడిపోయిన మానవులను, పాపాంధకార లోకంలో జీవించే మానవులను తిరిగి రక్షించడానికి, ఆయన జీవం ఇవ్వడానికి, పారుమర్చి పొందడానికి, నిత్య జీవానికి వారసుగా చేయడానికి ఆ ప్రియ ప్రభు శుక్రవారము రోజు ఆ పని జరిగిన పని కనుక అందువలన దాన్ని మంచి శుక్రవారం అన్నాం. చెడిన వాటిని బాగు చేయడానికి అది ఏ దినం పట్టింది? అది శుక్రవారం. ఎందుకు శుక్రవారం చెప్పండి? ఆ శుక్రవారమే మానవుని సృష్టించిన దినమని నేను అనుకుంటున్నాను. సర్వలోక సృష్టికర్తను ఆ మానవుడు సృష్టించిన దినం. అదే దినము ఏ పాపము లేని, ఏ దోషము లేని, నిష్కలంకుడు, నిందాయత్తు, నిష్కపటి అయిన ఆ ప్రభు మన కొరకు శిలువలో రక్తమంతా కాచిన దినము, మరి పంచగాయములు పొందిన దినము, ఆ దినము ప్రభు మరణించి భూస్థాపన తిరిగి లేచిన దినం. అందుకే అది శుభ శుక్రవారం అన్నాడు, సంతాప దినం కాదు. ఎందుకు? పడిపోయిన మరి పాపములు కొనసాగుతున్న మరి నరకానికి పాత్రైనటువంటి మానవులు బాగు చేయటకే ఆ ప్రభు ఏం చేసినాడు? మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. కనుక శుక్రవారం ఏంటి తెలియని దేవుడితో సంబంధం కలిగేటకు, మంచిగా చేయుటకు దేవుడు ఏర్పరిచిన ప్రణాళిక, ఆ ప్రణాళిక నెరవేర్పే శుక్రవారము. కనుక దాన్ని మంచి శుక్రవారము లేక శుభ శుక్రవారము లేక గుడ్ ఫ్రైడే అన్నారు. కనుక మనము సాతాను చెప్పే మాటలు వినకుండా మనం ఏం చేయాలా? దేవుని మానవుడు చెప్పింది ఒక సంగతి చెప్తాడు, మన స్నేహితులుగా ఉన్నప్పుడు చెప్తారు. అయితే వాక్యమునకు వెంటనే పోల్చుకోవాలి. వాక్యమునకు వెంటనే దేవుని వాక్యం ఇలా ఉందా, ఎక్కడైనా ఉన్నదా అని ముందు తలంచాల. వాక్య ప్రకారం లేకపోతే అది సాతాను పనిని గుర్తించాలి ఎప్పుడైనా సరే. అర్థమైందిగా? కనుక చెడిపోయిన దినాలను ఆ ప్రియ ప్రభు మన కొరకు రక్తమంతా కాచి మృత్యుంజయ తిరిగి లేచిన దినము మంచి శుక్రవారము. అర్థమైందా? మనందరినీ బాగు చేసే దినం, రక్షణలోకి నడిపించే దినం, పాప క్షమాపణ ఇచ్చే దినం, నిత్య జీవానికి నడిపించే దినము గుడ్ ఫ్రైడే. అర్థమైందిగా? గుడ్ ఫ్రైడే. మనుషులు చాలా సంగతులు తెలియజేస్తూ ఉన్నారు ఆయా వారి కలిగిన అనుభవంతో. చూడండి, ఇప్పుడు యేసు ప్రభు శిలువలో మరి పలికిన కొన్ని మాటలు మనం చూద్దాం. ఏమంటున్నా? ఈ శిలువలో పలికిన మాటలను ఒక్కొక్కరి విషయము వర్ణించి వివరించి చెప్పినప్పుడు మన హృదయానికి పోల్చుకోవాలి. మన హృదయం పోల్చుకొని నేను ఎలా ఉంటున్నాను ప్రభు సన్నిధిలో, నెత్తు గడుపుతున్నానని గుర్తించాలి. అర్థమైందిగా? మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34 వచనము అందరము కలిసి చదువుకుందాం. 34. యేసు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకుంటకై
చీట్లు వేసిరి. క్షమాపణ మాట, మొదటి మాట క్షమాపణ మాట. వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. వీరు అనగా స్వజనులైన యూదులు మరియు అన్యులు ఏకరీతిగా ఆయనను సిలువ వేసిరి. సజ్జనులైన యూదులు అన్యజనులు ఏకరీతిగా సిలువ వేసిరి. యూదులు నేరారోపణ చేసినారు ప్రభు మీద, యూదులు నేరారోపణ చేసినారు. అన్యులు సిలువ విమర్శించి యూదులు అప్పగించి అన్యులు సిలువ వేసినారు. మత నాయకులు, రాజకీయ అధికారులు, సామాన్య ప్రజానీకము ఏకముగా అందరూ పొరబడి ఉన్నారు. అందుకొరకే ఆ ప్రియ ప్రభు అన్నాడు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. వీరు అంటే ఎవరెవరు, వారి క్యాడర్ ఏంటి, వారు ఎవరి సంగతి మనం చూస్తాం. మొదటిగా మరి యూదులలో వివిధ తరగతులకు చెందిన వారు చూస్తాం. శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయము 18వ వచనము. ఒక్క నిమిషం. మార్కు 11:18 వచనం చదవండి. ఇక్కడ చూసావా, శాస్త్రులను ప్రధాన యాజకులు ఆ మాట విని జనసమూహం అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడి చూచి ఆయనకు భయపడి ఆయన నేలాలు సంహరించుదుమా అని సమయము చూస్తుండిరి. చూడాలి, ఎందుకు సమయం చెప్పండి, ఎందుకు చంపదూసినారు? వాస్తవం చెప్పడం ద్వారా ఏం జరుగుతుంది, నేరము మోపుతున్నట్టుగా ఇక్కడ చూస్తాము. కనుక ఇక్కడ ఈ శాస్త్రులు మరి పరిసయ్యులు మరి ధర్మశాస్త్రోపదేశకులు వీరు ఆ మెషియా రాక కొరకై వారు సిద్ధపడుతూ ఇతరులను సిద్ధం చేసేవారు. ధర్మశాస్త్రం అంతా పాటించేవారు. ఏ మెషియా గురించి లేఖనంలో వారు వివరించినారో ఆ మెషియా వచ్చాడు, కానీ ఆయన గుర్తింపలేకపోయారు. వీరు ధర్మశాస్త్రము లేకపోయినప్పటికీ ఇక్కడ ఏమంటున్నారంటే ప్రవక్తల ప్రవచనములను మరి క్రీస్తు చెప్పిన మాటలు వారు నమ్మలేదు. ఆయన సర్వలోక సృష్టికర్త అని, ఆయన ఆత్మస్వరూపైన దేవుడు శరీరధారి ఆ భూలోకంలో స్వయంగా దేవుడు వారి మధ్య నివసిస్తూ ఉండగా ఆ ప్రభుగా ఎంచకుండా ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేశాడు, వారు నేరస్తుగా చేసినారు. వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించు అన్నాడు. మొదట శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, తర్వాత పరిసయ్యులు. ఈ పరిసయ్యులు ఎవరంటే స్వనీతి పరులు. స్వనీతి పరులను పాప పశ్చాత్తాపము ఔషధను గుర్తించరు. మీరు ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. లోకరీతిగా స్వనీతి పరులైనటువంటి వారు దేవుని మాటను ఏమాత్రమును అంగీకరించరు. దేవుని తృణీకరించేవారు, నిరాకరించేవారు ఉన్నారు. అందుకే పాప పశ్చాత్తాప అవసరాలను గుర్తించరు. తమ్మును హెచ్చించుకుంటకే వారు ప్రయత్నించి వారి పనులు చేస్తూ ఉంటారు. దేవుని ప్రేమింపరు. కర్మకాండను నిష్టగా నిర్వర్తించుటకు పూనుకొన్నవారు అక్షరార్థముగా మాత్రమే ధర్మశాస్త్రము పాటించరు, కానీ ఆత్మను గుర్తింపరు. మత సంస్కరణ చేస్తున్న ఈ వీరు సిలువ వేసినారు. యూదులు పరిసయ్యులు సిలువ వేసినారు. క్రీస్తును సద్బోధకుల వీరే వేషధారణ జీవితములకు అభ్యంతరముగానున్నవి. ప్రభుపై ప్రజలను ప్రేరేపించారు. తమ రక్షకునిపైకి ప్రజలను ప్రేరేపించి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని
క్షమించమన్నాడు. ప్రభువు మరి ఎందుకు క్షమించాడు చెప్పండి? వారు చేసి తెలియక చేసినారు. ప్రభు చెప్పింది వాస్తవం. మూడవది సద్దుకైలు. మొదటి శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, రెండవది పరిసయ్యులు, మూడవది సద్దుకైలు. ఈ సద్దుకైలు పునరుద్ధానము లేదని చెప్పేవారు. ఈ సద్దుకైలు పునరుద్ధానము చెప్పువారు. చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం 18వ వచనం. చెప్పండి. పునరుద్ధానం లేదని చెప్పేది సద్దుకైలు. ఈ స్టోరీ చెప్తూ వచ్చినారు. అంటే పునరుద్ధానము లేదు అంటే క్రీస్తునందు మృతులైన వారు మోట్లేస్తారు, ఆ తర్వాత ఆయన కొరకు కనిపెడుతున్నటువంటి పరిశుద్ధులు లేపబడతారు అని బైబిల్లో ఉంటుంది. అవునంటారా లేదా? అయితే సాతానుడు ఏం చేసినాడు? వాడు పునరుద్ధానం లేదని చెప్తున్నాడు. పునరుద్ధానం చెప్తున్నా. ఇప్పుడు ఈ మధ్యలో కొన్ని న్యూస్లు వింటున్నాం. ఆ న్యూస్లో పచ్చి అబద్ధాలు చెప్తూ వాస్తవం అన్నట్టుగా వారు చెప్తూ ఉంటారు. కనుక అది వాస్తవమే కాదు. ఈ సద్దుకైలు పునరుద్ధానం లేదని వారు శరీరానుసారమైన మనసుతో ఆత్మ విషయములను గ్రహింపగలుగుతారు. శరీరమైన మనసుతో ఆత్మ విషయములను గ్రహింప చూస్తారు. దేవుని వాక్యానికి లోక సంబంధమైన జ్ఞానంతో పోల్చి నేను సరిగ్గానే ఉన్నాను, నేను చక్కగా ఉన్నాను, నేను నడుచుకుంటున్నానని చెప్తూ ఉంటారు. అది ఎన్నటికీ జరగదు. ఇక్కడ క్రీస్తు పునరుద్ధానమును గురించి ముందుగానే చెప్పినాడు మాటలు ఇవన్నీ. క్రీస్తు బోధ అభ్యంతరము కారణంగా ఉన్నది. పునరుద్ధానము నమ్ము పరిసయ్యులు వీరి విరోధులు. వీరు క్రీస్తుకు విరోధముగా మరి తమ విరోధులతో చేసి క్రీస్తునందు శత్రువు మిత్రులైరి. మీకేమర్థమైంది తెలియదు. ఇక్కడ చెప్తాను. సద్దుకైలు పునరుద్ధానం ఉంది లేదని, పరిసయ్యులు పునరుద్ధానం ఉంది అని. ఈ పరిసయ్యులు సద్దుకైలు ఇద్దరు శత్రులు వాస్తవంగా ఈ కాడకు చెందినవారు. అయితే క్రీస్తును సిలువ వేయడానికి ఇద్దరు అనేకమయ్యారు. శత్రువు మిత్రులయ్యారు. అర్థమైందా? శత్రువులు మిత్రులయ్యారు. చూడండి, 4వ తర్వాత ఏరోదీలు. 4వ ఏరోదీలు. ఈ ఏరోదీలు ఎవరంటే పాలస్తీనా దేశమున రోమా సామ్రాజ్యమును స్థిరపరచ సంకల్పించుకొనిన రాజకీయ గుంపు. ఏరోదీలు ఎవరు చెప్పండి? ఏరోదీలు ఎవరు చెప్పండి? ఏం చెప్పినాను? రోమా సామ్రాజ్యాన్ని స్థిరపరచడానికి ప్రయత్నిస్తారు వీళ్ళు. ఎవరు? ఏరోదీలు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడానికి. బీజేపీ ఉంది, వేరే ఇతర ఏంటి కాంగ్రెస్ ఉంది అనుకుందాం. బీజేపీ వారు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారా? వారి దాన్నే మరి ఎంకరేజ్ చేసుకొని దాన్ని కొనసాగింపజేస్తారు. అవునంటారా లేదా? అట్లా ఈ బీజేపీ వారు దాన్ని ఏం చేస్తున్నారు? ఎంకరేజ్ చేసి దాన్ని ఎక్కువ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారే ప్రాముఖ్యమైన వారుగా చూస్తున్నారు. అయితే ఇక్కడ చూడు, యూదుల రాజు ఇక్కడ వారు ఏం చేసినారు? ఈ ఏరోదీలు ఇక్కడ రాజకీయ గుంపు యూదుల రాజు అని చెప్పగా మేము ఏంటివి? ప్రభు చెప్పినప్పుడు అన్నాడు, ప్రభు నువ్వు యూదుల రాజువేనా అని అడిగితే నీవన్నట్లే అన్నాడు. చూడు, మత్తయి 27:11 వచనం. మత్తయి 27:11. ఒక్క నిమిషం చదవండి. 27:11. కనుక యూదుల రాజు నీవేనన్నప్పుడు ఏమన్నాడు? నీవన్నట్టే అన్నాడు. కనుక వీళ్ళు ఏరోదీలు ఏం చెప్తున్నారు? ప్రభు చెప్పినట్టుగా ఆయనను రాజద్రోహిగా ఎంచి
ఏం చేసినారు? ఆయన చెప్పిన మాటలు ఎరగక పొరపడ్డారు. ఆయన రాజ్యముల గురించి ఆయన చెప్పిన మాటలు గ్రహించలేదు. దాన్ని బట్టి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. తర్వాత జీలట్లు, 5వది జీలట్లు. జీలట్లు రోమా ప్రభుత్వాన్ని పడద్రోయ సంకల్పించుకున్న విప్లవకారులు. ఎవరు? హేరోదీయులు బలపరుస్తున్నారు. ఈ జీలట్లు ఏం చేస్తున్నారు? పడద్రోయ తీస్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, మీకు అర్థం కావాలని చెప్తాను. బీజేపీ వారు ఏం చేస్తున్నారు? వారి ఏమంటారు? వారి ఏమంటారు? బీజేపీ వారి పార్టీని బలపరుచుకుంటారు. ఏమంటారు? అయితే మరి కాంగ్రెస్ వాళ్ళు దాన్ని పడగొట్టాలని చూస్తారు, మేము రావాలని చూస్తారు. అది అట్లా ఈ జీలట్లు అంటే రోమ ప్రభుత్వం పడద్రోయ సంకల్పించుకొని ఇక్కడ రాస్తాడు. అంటే మనకు తెలియదు. యూదా ఇస్కరియోతు కూడా జీలట్లో ఒకడు వంటి వాడు అంటాడు. నా రాజ్యము ప్రభు అన్నాడు. ప్రభుని అంటున్నారు. క్రీస్తు తన రాజ్యము స్థాపించి రోమా సామ్రాజ్యము పడగొట్టునని వారి ఎంటిరి గాని క్రీస్తు చెప్పిన మాటలు గమనించరు. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని ప్రభు స్పష్టంగా చెప్పాడు. కానీ వారి ఈ రోమా ప్రభుత్వాన్ని పడగొట్టి ఆయన ప్రభుత్వం వెళ్తాడు అనే ఉద్దేశంతో ప్రభును సంవరింపడానికి చంపడానికి వెనకాడలేదు. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయము తీసిందా? 18:36 వచనం. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడనున్నట్లు నా సేవకులు పోరాడును గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. నా రాజ్యము ఇహ సంబంధమైనది. ఈ రీతిగా చెప్పుట నిరుత్సాహపడ్డారు. రక్షింపబడిన దొంగ క్రీస్తు రాజ్యమును గురించి ఎరిగినాడు. కుడివైపున ఉన్నటువంటి దొంగ ఆయన చెప్పిన మాటలు వింటూ ఉండగా అప్పుడే ఆయన ప్రభువుగా, దేవుడుగా, రక్షకుడుగా అంగీకరించి ఆ ప్రజలను ఏమంటున్నాడు? అప్పటి జీలట్లను వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అంటాడు. వారు తెలియక చేసే పొరపాట్లు. కనుక మన జీవితంలో ఎలాగున్నామో, ఏ రకంగా ఉన్నామో మనం పరీక్షించుకున్నాలి. ఇంకా 6వది యూదా మత గురువులు. యూదా మత గురువు క్రీస్తునాథునిపై నేరములను మోపిరి. ఇతడు తానే క్రీస్తు అను ఒక రాజు అని, కైసరు పనియద్దని మేము వింటిమని 2 నేరములు మోపిరి. 2 నేరాలు మోపినారు. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 2-3 చదవండి. ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరకు పనియద్దని, తానే క్రీస్తని ఒక రాజని చెప్పగా మేము ఇంటిమని ఆయన మీద నేరము మోపిరి. కనుక పిలాతు ప్రధాన యాజకులతో జనసమూహంతో ఏ మనుష్యుని యందు నాకు ఏ నేరము కనబడలేదు. కనుక ఏ నేరము లేకపోయినప్పటికీ ఆ ప్రభును శిలువకప్పి వీరి జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసినాడు. చేతి పని అయిన దేవాలయమును పడగొట్టి చేతి పని కాని మరొక దేవాలయము కట్టుదునని చెప్పుట వింటిమి అని నేరం మోపుతూ వచ్చినారు. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 57వ వచనం. మార్క్స్ వార్త 14:57 చదవండి. కనుక ఆ ప్రభు ఏం చేసినాడు?
ఈ చేతి పని కాదు నా దాని గురించి చెప్పాడు. శరీరమును దేవాలను గూర్చి ఈ మాట చెప్పాను. 2వ అధ్యాయం యోహాను సువార్త 21. అయితే ఆ. ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఆ. ఈ మాట చెప్పాను. కనుక ఈ మాట చెప్పిన కనుక మత గురువులు ఎరగలేని వీరందరూ కూడా ఆయన శ్రమల పాలు చేసి లేని వాటిని అవునట్టుగా సృష్టించి అనుభవించి ఎరిగిన వారుగా కొనసాగుతున్నారు కనుక ఆ ప్రభు ఏమంటాడు, వీరు ఏం చేస్తారు, వీరేమి చేయుచున్నారో వీరు ఎదిగిన కనుక వీరిని క్షమించు అన్నాడు. కనుక యూదులు ఎంతమంది అయ్యారు? 6 మంది. అవునా? ఏడవ చూడండి. ప్రధాన యాజకుడు కయప ఏమంటాడు? తన మాటల భావమును ఎరకై ఇట్లన్నాడు, మన జనమంతయు నశింపకున్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవట యుక్తమని ఆలోచింపరు. యోహాను సువార్త 11:50 చూస్తాము. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట నీకు యుక్తమని మీరు ఆలోచించుకొనమని వారితో చెప్పాను. చూసావా? కనుక ఒక మనిషి తెలియక చెప్పిన మనిషి అది నెరవేర్చినట్టు చూస్తాం. ఆయన లోక పాపము మోసుకొని పోవు దేవుని పిల్ల అని ఎరగడాయను. కనుక ఆయన ఏం చెప్పినాడో ఏం తెలియదు కనుక తెలియక చెప్పిన మాట అది ప్రభువే ప్రవచించినట్టుగా చెప్పవలసి వచ్చింది. కనుక కయప మరి తెలియక చేసిన పాపాన్ని బట్టి అన్నాడు, వీరేమి చేయుచున్నారో వీరి ఎరగదు కనుక వీరిని క్షమించు అన్నాడు. మరి ఇంకా అన్న అంటే వీళ్ళందరూ ఎవరు? ప్రధాన యాజకులు. మొదటివాడు కయప, రెండవది అన్న. ఈ అన్న ఏం చెప్పినారు? క్రీస్తు శిలువతో ప్రధాన యాజకత్వము ముగినని, క్రీస్తే రానయ్యున్న ప్రధాన యాజకుడని ఎరగని అజ్ఞాన గురువు నిరంతర ప్రధాన యాజకుని శిలువ అప్పగించారు. ఏం చేసినారు? నిరంతర ప్రధాన యాజకుని శిలువకు అప్పగించారు. అందుకు ప్రభు అన్నాడు, వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. తర్వాత మార్గస్థులు అంటే దారిన పోయేవారు. వీళ్ళందరూ అధిపతులు, ప్రధానులు, ఇంతవరకు చూసిన వాళ్ళు. అయితే అన్న, కయప, మరి యూదా జనాంగము, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు వీటన్ని చూశాము. అయితే మార్గస్థులు అంటే దారిన పోయేవారు. వారు అమాయకులు. వాస్తవంగా చెప్పాలంటే అమాయకులు, మంచి చెడులు ఎరగనటువంటి వారు. మాయా గురువుల మాట విని మోసపోయిన వారు. పెద్దలు ఏవైతే చెప్పినారో వారిని ఏకీపించినట్టుగా చేసినారు ఈ మార్గస్థులు. తర్వాత యెరూషలేము కుమార్తెలు. 9వది యెరూషలేము కుమార్తెలు రొమ్ము కొట్టుకొని ప్రభువును శిలువ భారమును శ్రమను చూచి ఏడ్చుచున్నారు. వారు శిలువ వేయడము, శిలువ మేకులు కొట్టడము, మరి ముళ్ళ కిరీటం పెట్టడము, కాళ్ళకు శీలలు కొట్టడము, ఇవన్నీ చూస్తూ వారు ప్రభు శిలువ భారాన్ని శ్రమను చూచి వారు ఏం చేస్తున్నారు? ఏడుస్తూ ఉన్నారు. ఏడవలసింది ఆయన కొరకు కాదు. ఎవరి కొరకు అన్నాడు? వినండి ప్రభు మాటలు. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి అన్నాడు. అవునా? 23వ అధ్యాయము 28 లూకాసు వార్త. చూసావా? యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి. ఎందుకు చెప్పండి? నరకానికి పోకుండా పరలోక రాజ్యం చేరాలి అంటే మన కుటుంబంలో ఇంకా ఎవరైతే మారుమనసు పొందలేదో, విమోచింపబడలేదో,
యేసు రక్తముతో తమ పాపములు కడుక్కోలేదో, మరి పశ్చాత్తాపడలేదో అట్టివారి కొరకు మనం కన్నీటితో ప్రార్థన చేయాలి. ప్రభు శ్రమలు, ఆ ప్రభు ఏ పాపం లేని, ఏ దోషం లేని, నిష్కలంకుడు, నిందారహితుడు, నిష్కపటైన ఆ ప్రభు, పాపరహితులైన ఆ ప్రభు నీ కొరకు, నా కొరకు, సర్వలోక పాపుల కొరకు తాను అప్పగించుకోవడానికి, రక్తమంతా కార్చడానికి వెనుకాడలేదు. ఎందుకు చెప్పండి? నిన్ను రక్షించుట కొరకే. కనుక నీ కుటుంబంలో రక్షింపబడిన వారి ఇంకా ఎవరైనా రక్షణ అనుభవంలో లేరా, మారుమంచు పొందలేదా, ఏం చేయాలా? వారి కొరకు కన్నీటితో, భారంతో, ఉపవాసముతో, పట్టుదలతో ప్రార్థన చేయాలి. కారణం ఏంటి చెప్పాలా? వారి ఆత్మ ఒక దినం మరి ప్రభునందు నిద్రించకపోతే నిత్యం ఆరని అగ్ని గంధకములతో మండు గుండంలో వాళ్ళు ఆత్మ కాలుతూ ఉంది. ఆ ఆత్మకు చావు ఉండదు, అగ్ని ఆరిపోదు. అలాంటి శిక్షకు అప్పగించడానికి మీరు వెళ్తా సిద్ధమా? మీరు చేసే ప్రార్థనలు, మరి ఆరాధనలు మరి ఎలా ఉన్నాయి? ప్రభు చెప్పింది ఏంటి చెప్పండి? మీరు మీ కొరకు, నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. ఎందుకు చెప్పాలా? ఆ ఆత్మ మన నుంచి జీవుడికి రావాలంటే ఏం చేయాలి? ఆ ప్రభువును రక్షకుడుగా అంగీకరించేంత వరకు వెంటాడాలి. కనుక ఆ ప్రభు చెప్పిన మాటకు లోబడి ఏం చేయాలా? క్రీస్తు శ్రమను చూచి ఏడ్చుతున్నారు కానీ ఆ శ్రమకు తామును తమ బిడ్డలను కారకులని ఎరగరు. తమ పాపముల గురించి ప్రార్థించరు. అందుకంటాడు, వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. ఎన్నైనాయి? 9 విన్నారా? ఒక్కొక్కరు ఏ రకంగా ప్రవర్తించారు, ఏ విధంగా మాట్లాడినారు, ఏ రకంగా నేరం మోసినారు, ఏ విధంగా ప్రభుని అప్పగించారు, ఏ విధంగా ప్రభు శిలువబడ్డాడు, ప్రభు ఏం చెప్పినాడు అనే సంగతి మనం ఇప్పుడు చూస్తూ వచ్చినాం. ఇంకా చాలా మంది ఉన్నారు అన్యజనులు. ఎవరు? వారన్నిటిని చూడము. పిలాతు, హేరోదు, రోమీలు, శతాధిపతి, రానువారు, సిలువను వెంబడించిన మూఢభక్తులు, రోమా సైనికులు 4. కనుక వీరందరి విషయం చెప్పాలంటే ఒక్క మాటకే సరిపోతాం మనం. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. కనుక తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎదగలిగినంత వీరిని క్షమించు. పాపిష్టి జనం మీ రీతిగా ఆయన సిలువ ఇచ్చుండగా సాధువును, నోరు లేని గొర్రెపిల్ల యొక్క మరియు హృదయం ఎంతగానో వేదన నొందెను, ఊహింపలేదు. ఆత్మలోని బాధ చెప్పుకుంటే కొంత తీరుతుంది. ఎవరైనా కష్టాలు ఉంటే, ఎవరైనా బాధల్లో ఉంటే, శ్రమలో ఉంటే ఇతరులకు చెప్పుకుంటే కొంత భారం తెలిపోతుంది. కానీ మన ప్రియపడు ఏం చేసినాడు? కానీ నోటిని బిగబట్టుకొని మౌని అయిన సాధు హృదయం ఎంతగానో వేదన నొందగా, అది బాధ కాదు, వేదన మాత్రమే కాదు, ఘోరమైన యాతన. అది ఘోరమైన యాతన. ఎవరి కొరకు? నీ కొరకు అంత శ్రమ అనుభవించాడు. నిన్ను రక్షించిన కొరకు, నీ పాపములు క్షమించిన కొరకు, నిన్ను నీతిమంతులుగా చేయడానికి, పరలోకంలో చేర్చడానికి నీ కొరకు ఆ ప్రభు అన్ని గాయములు పొందాడు. నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే, పాప క్షమాపణ పొందకపోతే, ప్రభువును రక్షకుడిగా నా కొరకే ఆ ప్రభు మరి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని విశ్వసించాలి. అందుకే అంటాడు ఇక్కడ, అది ఘోర యాతన. ఆ ఘోర యాతనలో గొర్రెపిల్ల ఆంతర్యంలో జరుగుతున్న కార్యమేది? మోషే నిద్రించిన వారిని జరిగినట్లు భూమి బద్దలై మృంగిజేయును. ప్రవక్త అయిన ఎలీషా హింసించుచున్న శత్రు సమూహము నేత్రములు అంధత్వముతో మొత్తబడినట్లు వీరు నేత్రములు మొత్తబడుతున్నాయి. కనుక మన జీవితంలో మనము ప్రభువును అంగీకరించకుండా, పాప క్షమాపణ పొందకుండా, మారు మనస్సు పొందకుండా, స్వనీతి పరులముగా కొనసాగించి నిత్య శిక్షకు పాత్ర కాకూడదని ఆ ప్రియ ప్రభు నీ పాపముల కొరకు, పాపము లేని పాపరహితుడైన ఆ ప్రభు నీ కొరకు పంచగాయములు పొందాడు. శిలువపైన పంచగాయములు పొందాడు, రక్తమంతా కార్చాడు. కనుక ప్రియ సహోదరుడా, మీరు ఎవరైనా సరే, మీరు ఇంకా మారు మనసు పొందకపోతే,
పాప క్షమాపణ పొందకపోతే, ఆ ప్రభు నా పాపముల కొరకు చనిపోయి సమాధి తిరిగి లేచినాడని విశ్వసించినట్లయితే ఈ దినమే నిన్ను రక్షిస్తాడు. రెండవ మాట చూస్తాం, లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 43, 42, 43 చదవండి. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. చదవండి. అందుకు ఆయన, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా చెప్తున్నాను నేను. కనుక ఆ ప్రియ ప్రభు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఎందుకు చెప్పండి? సిలువ పైన ఇద్దరు దొంగలు ప్రభుతో కూడా సిలువ వేయబడినాడు. కుడివైపున ఉన్నటువంటి దొంగ ఏం చేసినాడు? ప్రభు అని ఈ జీవితమును గూర్చి, ప్రభుని గూర్చి అంతకుముందు విమర్శించుకున్న వీళ్ళు, నీవు నిజముగా దేవుడు అయితే నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించమని ఒక దొంగ విమర్శిస్తూ వచ్చినాడు. కనుక యూదాయా దగ్గర ఉన్నటువంటి నశించే వారు చాలా మంది ఉన్నారు. దొంగ రక్షించడానికి, రక్షణ పొందడానికి మరి ఎంత గొప్ప ప్రార్థన పరుడుగా ఉన్నాడా, కొనసాగించినాడా? యాజకుని దగ్గరికి వెళ్లకుండా పశ్చాత్తాపడ్డాడు. సేవకుని దగ్గరికి, పరిశుద్ధుల దగ్గరికి వెళ్లకుండానే పశ్చాత్తాపడినాడు. దొంగ పోపు దగ్గరికి పోకుండానే రక్షింపబడ్డాడు. ఈ దొంగ ప్రార్థించుటకు మోకరింప వీలు లేకపోయినప్పటికీ రక్షింపబడ్డాడు. భాషలతో మాట్లాడలేదు. రోమన్ క్యాథలిక్ మేరీ మాత భక్తుడై ఆంతోనితో భక్తురాలైన తెరిసా అను వారి ప్రార్థన వారి యొద్దకు వెళ్ళి ప్రార్థించమని చెప్పలేదు. స్వప్నములను దర్శనములను పొందలేకయే రక్షింపబడ్డాడు. కనుక ఈ సత్యవర్తన సాధించలేదు, ఇంకా ప్రయత్నించలేదు. కానీ శిలువ కార్యమును నమ్మి విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడను. వెంటనే ప్రభువును రక్షకుడుగా దేవుడుగా అంగీకరించి ఏ పాపం లేనివాడుగా, ఏ దోషం లేనివాడుగా, నిష్కలంకుడు, నిందారహితుడు, ఆయన సర్వలోక సృష్టికర్త అని గుర్తించి ప్రభువును రక్షకుడుగా అంగీకరించి అప్పుడే ప్రభువును ఏం చేసినాడు? దేవుడుగా అంగీకరించాడు. నీ జీవితం ఇంకా సమయం పొడిగిస్తున్నావా? వాయిదాలు వేస్తున్నావా? రేపు అనుకుంటా వెళ్ళిపోతున్నావా? నీ మనుషులు ఎప్పుడు మరణము సంభవిస్తుందో మనకు తెలియదు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. అడవు పూయి పూయినట్టు వాడు పూయను, దాని మీద గాలి వీసగా అది ఏం చేస్తుంది? ఎగిరిపోతుంది. 103, 15, 16లో చూస్తాం. కనుక మన జీవితము నీటి బుడగ లాంటిది, సాగిపోయే నీటి లాంటిది. కనుక మనం మారు మంచు పొందాలని ఆ ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. దొంగ ఏ పాపం లేక ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన వెంటనే నాయుడు నాతో కూడా పరదేశులో ఉంటావు. చూడండి, పరదేశులు నిత్యానందం, నిత్య సుఖము. అక్కడ ఉద్యోగం ఉండదు, మరి ఎల్లప్పుడూ పాటలు పాడుతూ ప్రభువును స్తుతిస్తూ బంగారముతో సిద్ధపరిచిన మరి భవనములో అక్కడ నిస్సందేహ సంతోషంతో వారు గడపవచ్చు. ఆకలి దప్పులు లేవు. ప్రతి ఒక్కరికి గృహాలు ఉంటాయి, ప్రతి ఒక్క విశ్వాసికి గృహములు ఉంటాయి. కానీ వారి ద్వారములు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఆ పరలోకంలో ఏముంటాయి? తెరిచే ఉంటాయి. అక్కడ మళ్ళీ దొంగలు ఉండరు, వేషధారులు ఉండరు. విన్నారా? కనుక ద్వారం లాకేస్తామా మనం? లాకేసిన తర్వాత లాకేసిన లేదు చూడండి, వెళ్ళి చూడండి అని ఏం చేస్తాం మనం? మళ్ళీ వెళ్ళి అనుకోనండి మీ దగ్గర 1 కేజీ బంగారం ఉంది, 1 కేజీ బంగారం ఉంది. అల్మారా పెట్టిన తర్వాత మీరు సడన్గా ఎక్కడైనా ప్లాన్ వేసి బయటికి వెళ్దాం అనుకుంటారు. అయ్యో అల్మారా చాలా వేసినా చూసిరండి అంత వాళ్ళేదా? ఎందుకు? ఆ బంగారం ఏదైనా తీసుకొని వెళ్తారేమోనండి, అవునా? కనుక దానికంటే విలువైన ఆ ప్రియ ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడనే సంగతి మర్చిపోవద్దు. నేడు ప్రభు అంటాడు, రక్షణ దినము నేడే.
ఆత్మరక్షణ పాపికి ఈ లోకంలో జీవించి ఉండగానే పశ్చాత్తాపడిన వెంటనే కలుగును. ఆత్మరక్షణ క్షమాపణ వేడుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, యేసు శిలువ కాచిన రక్తముతో తమ పాపను కడుక్కున్నప్పుడు అప్పుడే రక్షణ కలుగుతున్నది, విమోచన కలుగుతుంది. ఈ వాక్యము పేర్కొనబడిన నేడు అను పదము ఈ సత్యమును దృఢపరుచుతున్నది. హిందువులు లక్షలాది మరి ఏం చేసినారు? జన్మింపవలనని ఉంది, కానీ ప్రభు ఏమన్నాడు ఇక్కడ? నేడు రక్షణ ఇప్పుడే. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టింపక మునిపే మీ హృదయములను కఠినపరచుకున్నాడని ఆయన చెప్పాను. గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవరును కఠినపరచబడకుండానట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఒకరికి ఎబ్రియకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుండి 15 చూడండి. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టినలా క్రీస్తులో పాలువారమయ్యుందుమో. చాలు, క్రీస్తులో పాలువారమై కనుక మీ హృదయములను కఠినపరుచుకొనకుడని ఆయన చెప్పాను. ఎందుకు చెప్పండి? మన హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాం, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టలేకపోతున్నాం, పాప క్షమాపణ పొందలేకపోతున్నాం. కనుక ఆ ప్రభు స్వయంగా చెప్తున్నాడు. ఏమంటాడు? నేడు అనబడిన సమయమునే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏదనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టినలా క్రీస్తులో పాలువారమైందును. క్రీస్తులో పాలువారమైందు. చూడండి 9వ అధ్యాయము 27వ వచనం. అమ్మా, మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమించబడను, ఆ తర్వాత తీర్పు జరగదు. మరి యొక్క జన్మ లేసి పిల్లారా, మనుషులు ఒక్కసారి జన్మించిన తర్వాత ప్రభునందు నిద్రించిన వారు పరలోకంలో, చనిపోయిన వారు నరకానికి తప్పకుండా వెళ్తారు. కనుక ప్రభు చెప్పాడు, మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడను, ఆ తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. కనుక మరి యొక్క జన్మ ఉంటుంది. భూలోకంలో మంచి పనులు చేసాం కనుక ఇంకొకసారి మనుషులుగా పుడతాం అనుకో, అది తప్పుడు బోధనలు మనం నమ్మకూడదు. ఇలారా ప్రభు వాక్యాన్ని నమ్మాలా? ఆ ప్రకారము మనము ప్రభును రక్షకుడుగా అంగీకరించాలి. రేపు కాదు రక్షణ, ఎప్పుడు? నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. ఇదే ఏలనగా రేపటి దినము మనది కాదు కనుక. చూడండి 2 కొరింథీ 6వ అధ్యాయం 2 కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం చదవండి. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్తున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలే అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదే రేపటి దినము మనది కాదు కనుక ఈ దినమే ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగానే నీవు పాప పశ్చాత్తాపం పొందాలని. రేపటి దినం మనది కాదు, ఎందుకనగా రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. నరుని ఆయువు గడ్డి వలనున్నది, అడవు పువ్వు పూనట్టుగా వాడి పువ్వులు దాని మీద గాలి వీసగా అది ఎగిరిపోతుంది. మరణించిన పిదప రక్షణ లేదు సుమా. మరణించిన పిదప కొందరు తప్పుడు బోధకులు ఉన్నారు, విన్నారా? మరణించిన తర్వాత ఏమని? తీర్పు కలదు, తీర్పు ఉంది. కనుక రోమన్ క్యాథలిక్ బైబిల్ విషయం వారు ఏం చేస్తున్నారు? ఎడేస్ అనే స్థలంలోకి వెళ్తారు. వీళ్ళు ఆ ఎడేస్ దగ్గర మరి భూలోకంలో ఉన్న పాపులు, ఎవరు పరిశుద్ధులు, పోపులు, వీళ్ళు ప్రార్థన చేస్తే వారికి క్షమాపణ దొరుకుతుంది అంటారు. ఇప్పుడు సరైన వాక్య ప్రకారం మనుషులు ఒక్కసారి మృతి పొందాలా, ఆ తర్వాత తీర్పు. కనుక క్యాథలిక్ కానీ బైబిల్ విషయాలు కానీ మీరు నమ్మకూడదు. కొన్ని ఉన్నాయి
వాటి విషయం ఎప్పుడైనా మనం చూద్దాం. నమ్మక దేవుని మాట నమ్మడు. పరిశుద్ధాత్మ ప్రేరేపించినప్పుడే దైవాత్మను దుఃఖ పెట్టకము. దొంగ వలె మరణించే సమయం కాసుమా. మరణించే సమయము నేను ఒప్పుకొని నేను పరలోకం వెళ్తానేమో అనుకుంటున్నావు. నీవు స్పృహ తప్పిపోయావనుకో, నువ్వు మరణించే సమయంలో స్పృహ తప్పిపోయినావు. తప్పిపోతే నన్ను క్షమాపణ అడుగుతానంటే నీకు స్పృహ వస్తుందా చెప్పండి? స్పృహ రానే రాదు. కనుక ప్రభువు నీతో మాట్లాడుతున్న సమయంలోనే నువ్వు రక్షింపబడాలని, పాపమును విడిచిపెట్టాలని, ప్రభువును వెంబడించాలని కోరుతున్నాడు. అందుకే దైవాత్మను దుఃఖ పెట్టక దొంగ వలె మరణించే సమయం కాదు. ఆ సమయమున నీవు స్పృహ తప్పి సమయమై ఉండవచ్చును, తనం ఉండకపోవచ్చును. దేవుడు వెరివాడా అంటాడు. దేవుడు వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను అంటే నువ్వేం చెప్తావు చెప్పండి. లూకా సువార్త 12వ అధ్యాయం 19 చదివితే ఇంకా బాగుంది. చూడండి. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును నేను. అయితే దేవుడు వెరివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని ఆయనతో చెప్పాను. దేవుని ఇలా ధనవంతులం కాక తమ కొరకే సమకూర్చుకొని వాడు ఇలాగనే ఉండనని చెప్పాడు. దేవుని కొరకు ధనము సమకూర్చేవారు ఎవరున్నారు చెప్పండి? ఈ లోపు ఉన్నారా? ఒక్కరైనా ఉన్నారా చెప్పండి? ఉన్నారా ఎవరైనా? దేవునికి దగ్గరకు ధనం కూర్చేవారు, దేవుని దగ్గర తీసుకునేవారు ఉన్నారు, కానీ ఎత్తేవారు సమకూర్చుకునేవారు లేదు. ఎంతైతే మనం డబ్బు దేవుని నామమున దేవుని పిల్లలకు చేస్తామో, సంఘంలో సమర్పించుకుంటామో, అది రెట్టింపు కాదు. మనం విస్తార ఫలములు మనకి ఇస్తాడు దేవుడు. మనం ఇచ్చింది కొంచెం మాత్రమే, కానీ ప్రభు ఇచ్చేది విస్తారమైన ఫలాలు మనకిస్తాడు. అది ఆ అనుభవం మీ దగ్గరకు వస్తే మీరు చేయకుండా ఉండలేదు. ప్రభువుకు ఎంతైనా సమర్పించుకోవడానికి వేకాడదు. ఎందుకు చెప్పండి? ఆ అనుభవం మీకు ఉంటే, లేకపోతే మీరు ఏం చేయలేదు. చూడండి, ఇంకొక సంగతి చెప్తాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నా పర్సనల్ వేరే ఎవరి నేను అనుభవించిన వాటిని చెప్తున్నాను. ఈ నెల నాకు చాలా అక్కరగా ఉండేది. చాలా అంటే అడ్వకేట్ అన్నాడు, నీకు తెలియకుండానే వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్తారేమో నీ కోర్టు విషయంలో. సుప్రీంకోర్టులో మరి వెళితే నీకు వచ్చే వాటన్నిటి కూడా ఆపేసేస్తారు. పొందవలసిన మేలు నువ్వు పొందలేవు. కనుక అక్కడ ఒక పిటిషన్ వేయాలి. ఆ పిటిషన్ క్యావియేట్ అంటారు. అది నాకు లాంగ్వేజ్ తెలుసు కనుక చెప్తున్నా. ఆ క్యావియేట్ వేస్తే మన వేయడానికి తక్కువకు తక్కువ 50,000. తక్కువ ఖర్చు ఎంత? 50,000. నన్ను ఫోన్ రావడానికి 25,000. ఎన్ని? 25,000, 75,000 ఇవ్వాలి. అయితే 50,000 వెంటనే అన్నది పంపించాను. తక్కినవి ఒక మండే ఆ విధంగా పంపిస్తాను సార్ అని చెప్పి వచ్చేసినాను. తర్వాత నా దగ్గర ఉన్న వాటన్నిటిని 25,000 ఆయనకు ఇస్తానన్న కనుక పంపించేశాను. సార్ పంపించిన తర్వాత నా దగ్గర మిగిలేని 3,000. 2,000 నా దగ్గర మిగిలే 3,000 ప్రార్థన చేస్తే మీరు నమ్ముతారో లేదో, దేవుడు ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేయని డబ్బు నాకు వచ్చింది. రెండవసారి ఇంత డబ్బు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చూసారా ఎందుకు చెప్తున్నాను ఈ కథ? నేను అనుభవించినాను కనుక
విస్తార ఫలం ప్రభు ద్వారా నేను పొందుతున్నాను. బ్యాంకు నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, లో లో ఏమంటారు, లో డిపాజిట్ నీ దగ్గర ఉంది, నీ అకౌంట్లో ఉంది అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నారంటే, ఒక కార్డు తీసుకున్నాం బ్యాంకులో నుంచి. ఆ కార్డు ఇచ్చినప్పుడు మన అకౌంట్లో తక్కువ బ్యాలెన్స్ ఉండకూడదు, అది మనం ఉపయోగించుకోవడానికి. దాన్ని చెప్పండి మీకు. కానీ అకౌంట్లో ఎక్కువ డబ్బు ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు. అలాంటి పరిస్థితుల్లో వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ చూసి నాకు వచ్చిన వాటిలో 20,000 జమ చేశాను అకౌంట్లో. ఇక్కడ ఎన్ని ఇచ్చినాను? 75,000. బ్యాంక్లో మళ్ళీ డిపాజిట్ చేసినాను ఎన్ని వేలు? 20. ఎన్ని అయినాయి? దాదాపు 1,00,000. అవునా? ఇవి నేను ఊహించలేదు, నేను ఈ విధంగా ఖర్చు వస్తలేదని తెలియదు. నేను ప్రభువు నేను తలుస్తూ ఉండగానే నేను ఏదైతే అనుకుంటున్నానో దాన్ని ఫిలప్ చేస్తున్నాడు దేవుడు. ఎందుకు చెప్పు? ప్రభుకు ఏది చేయడానికన్నా వెనుకాడే లక్షణం నాలో లేదు కనుక. మీరు ఆ విధంగా విస్తార ఫలం పొందాలంటే మీరు నమ్మకంగా చూడండి. మీరు ఇచ్చేది కొంచెమే, కానీ విస్తార ఫలం ప్రభు దగ్గర పొందాలంటే ఆయన చెప్పింది మనము చేయాలి. ఈ విషయంలో అందరూ చాలా తప్పిపోతున్నారు, చాలా తప్పు. నేను మాటిగా హెచ్చరిస్తాను, నాకు తీసుకోవడానికి కాదు, నాకు తక్కువ చేయడం లేదు. దేవుడు తక్కువ చేస్తున్నాడా? ఎన్నడూ కాదు. సేవకులకు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ద్వారం మూయబడితే ఇంకొక ద్వారము తెరుస్తాడు. కనుక అది ఆ అనుభవం గుండా దేవుడు రావాలని ఏం చేస్తున్నాడు? మనుషులు ఈ విధంగా చేయాలని చేస్తూ ఉన్నాం. కనుక దొంగ వలె మరణించే సమయం అప్పటికప్పుడు నేను మారుమంచు పొందుతాను, విమోచింపబడతాను, పాప క్షమాపణ పొందుతాను, పరలోకం ఉంటానని అనుకోవద్దు సుమా. అనుకోవద్దు. మంచిగా జీవించిన పిదప పాపిగా ఉన్నప్పుడే నేను పాపులను రక్షించకు వచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదు అంటాడు. మత్తయి సువార్త 9:13 అంటాడు. కనుక పాపపు బంధకంలో చిక్కుకొని రాగలేకపోదువేమో. పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవరును కఠినపరచబడకున్నట్లు నేడు అను సమయం ఉండగానే మనం పాపని గ్రహించి పాపంలో కొని పాపములు విడిచిపెట్టాలి. పాపము చేత హృదయం కఠినపరచబడక ముందే మనం పశ్చాత్తాపడాలని, క్షమాపణ వేడుకోవాలని, మారుమంచు పొందాలని ఆ ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం ఇవ్వబడుతున్న తరుణంలోనే మనం ఏం చేయాలో? మనం మారు మనసు పొందాలి. మీ హృదయం కఠిన పడకుండా చూసుకోవాలి. మీరు ఆయన శబ్దం వినిలేదులా కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయం కఠినపరచుకొనకుడి. 3:18 అంటాడు. 3:8 అదే 3:8 చూడండి. చూసావా? మీ హృదయమును కఠినపరచుకొనకుడి. కనుక ప్రభు మనతో మాట్లాడుతుండగానే మనము ఏం చేయాలా? హృదయాన్ని కఠినపరచుకోకూడదు. తర్వాత మొదటి మాట ఏంది? వీరేమి చేయించున్నారో వీరు ఎరగరుగానే వీరిని క్షమించు. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మూడో మాట, శిలువలో ప్రభు మర్చిన పలికిన మాట ఆదరణ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 25, 26, 27 చదవండి. ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్దకు నిలుచుండెను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుడు చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకొనెను. అయ్యా, ఆయన చేర్చుకుంటే
ఆమెకు మనమే తింటే అది పెట్టాలా, ఏది కట్టుకుంటే అది ఇవ్వాలి, ఏది ఎందుకు ఖర్చు, ఊరికే తప్పించుకుంటే బాగుంటుంది అంటాం మనం. అవునా? దేవుడు అన్నారు, దేవుడు ఇదిగో నీ తండ్రి నీ తల్లి. చూడండి ఎంతగా నమ్మకస్తులై పవిత్రులై పరిశుద్ధులై ఉంటే ఆ మాట అప్పగించాలో చెప్పండి. ఏ లోపము లేనివాడుగా ఉన్నాడు. ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు, ఆయన ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు. జన సమూహంలో సువార్త చెప్తే అనేక మంది జనాలు ఉన్నారు, కానీ ప్రభువును సిలువకు అప్పగించినప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు చదివిన వారు ఎంతమంది? ఆయన తల్లియు, ఆయన తల్లి సోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు శిలువ వద్ద నిల్చుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుంట చూచెను. 5 మంది, ఒక్క పురుషుడు 4 స్త్రీలు ఉంటున్నారు. ఆ ప్రభును శిలువ వేస్తూ ఉంటే, వారు ప్రభుకు మేకులతో కొడుతూ ఉంటే వారి హృదయం అంతా ఎట్లుంటుంది? చకచక అంటారు, మెరిసిపోతుంది. తల్లి వారు ప్రియులైనటువంటి వారు ఆ ప్రభుని చూసి దుఃఖపడుతూ ఉంటే, నీకున్నదా ఆ దుఃఖము ప్రభు ఇచ్చినట్లయితే నువ్వు అనేక రక్షణలోనికి నడిపించకుండా ఉండలేవు. ఒక్కసారి ఈ పని చేయాలంటే చాలామంది తప్పుపారు, తాము ఆశించినది ఇయ్యాలి కానీ దేవుడు చెప్పింది చెయ్యము అంటారు. మొదట దేవుడు ఏదైతే చేయమంటున్నాడో అది ముందు చేయండి, ఆ తర్వాత ప్రభు మనకు ఏది అప్పగిస్తే అది చేయాలి. కనుక ఏం చేస్తున్నారు ఇక్కడ? తల్లి ఆదరిస్తున్నారు. శిలువ చుట్టూ వాతావరణం ఎలాగుందంటే, శత్రు సమూహము శిలువను ముట్టడి వేసిరి. అపహాసకులు, హింసకులు, మత దూషకులు, అసత్యవాదులు, క్రూరులు, అతిద్వేషులు, అన్యాయస్తులు, అబద్ధికులు, అంతకులు శిలువబడిన క్రీస్తు చుట్టూను గుమికూడి ఉన్నారు. ఆయనకు శిలువకు మేకులతో కొట్టినది చాలదన్నట్టుగా చుట్టూ చేరి ఆయనను హేళన చేయుచున్నారు, దూషించుచున్నారు. వీరు మానవులు కాదు, మృగములే. వారికి మనుష్య హృదయము లేదు, మొండి హృదయములే. మానవుడుగా శ్రమను భరించుచున్న క్రీస్తునకు ఈ సమయమున అందరూ ఎంతగా అవసరము కదా. ఆయన విడనాడబడేను, ఫీలైన వారు విడనాడబడేను. శత్రువు ఇక్కడ ఏం చేసినాడు? శత్రువు అందరి చేత అప్పగించబడను. మహాశత్రువుల సమూహము మధ్య చిన్న గుంపు కూడి మాత్రమే ఆయన శ్రమలో పాలివారుగా నిలిచి ఉన్నారు. చిన్న గుంపు అంటే ఆ శ్రమల పాలై వారు ఎందరైతే మేలు పొందినారో ఆ మేళ్లకు బదులుగా ఇప్పుడు ప్రభు దగ్గర నిలిచిన వారు ఎంతమంది? చిన్న మంద. ఆ చిన్న మందరే ప్రభు దగ్గర నిలిచినారు. 4 స్త్రీలు, ఒకే పురుషుడు. సమీపముగా నిశ్శబ్దముగా చిన్న గుంపు నిలిచినది. మీరు శిలువలో క్రీస్తు నెరవేర్చిన పరిచర్య ఆత్మ విమోచన, శరీర సంరక్షణ. శిలువలో క్రీస్తు నెరవేర్చినది ఏంటి? ఆత్మరక్షణ, శరీర సంరక్షణ. కనుక మన జీవితంలో ఏది ప్రభు మనకు మాట్లాడుతూ ఉండగానే ఏం చేయాలా? వాటిని అంగీకరించాలి, వెంటనే క్షమించాలి. ఇది 3వ మాట. 4, 5, 6 చూడాలంటే అది చాలా. మొదటి మాట క్షమాపణ వాక్కు, 2వ మాట రక్షణ వాక్కు, 3వ మాట ప్రేమ వాక్కు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అతని తల్లితో చెప్పినట్టుగా చూస్తాం. 4వ మాట ఆవేదన వాక్కు. ఆవేదన అంటే నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. చూడండి, ప్రభు తండ్రి అయిన దేవుడు కుమారుని భూలోకంలో పంపినప్పుడు ఆయన ఏదైతే కుమారునితో చెప్పినాడో, కుమారుడు సంపూర్ణ తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ విధేయత చూపుతూ ఉన్నాడు అన్నాడు. చివరి మాట ఆ చిలుక, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగివేయుడు, అది నీ చిత్తము కానీ నా చిత్తము కాదు అని కొన్ని క్షణాల్లో ప్రాణం విడిచే టైంలో ఏం చేసినాడు?
ప్రభు తండ్రిని వేడుకున్నప్పటికీ, తండ్రి కుమారుని ప్రార్థన విన్నప్పటికీ, ఒకవేళ కుమారుని ఆయన ప్రార్థన విని ఆయన చెప్పినట్టుగా చేస్తే లోకంలో ఉన్నట్టు పాపులకు రక్షణ దొరికేది కాదు. కనుక పాపులు పరిశుద్ధులు కావాలంటే, నీతిమంతులు కావాలంటే, తండ్రి ప్రేమ, తండ్రి చెప్పిన వారికి కుమారుడు సంపూర్ణంగా విధేయత చూపుతున్నావు. నీ చూపుతున్నావా? నీ దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, తండ్రి చెప్పిన మాట ప్రకారం అన్ని ఆజ్ఞలు గైకొంటున్నావా? ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? లేదా నాకు బోధ కావాలని వెళ్తున్నావా? మొదట ఆయన నా రాజ్యం నీతిని వెదకండి, ఆ తర్వాత మీకేది కావాలంటే అది నేను ఇస్తాను అంటాడు. ఆయన చిత్తం చెయ్యము, కానీ మన చిత్తం నెరవేర్చుకోవాలని చూస్తూ ఉంటాం. అది దైవ చిత్తానికి ప్రతికూలం. కనుక అది అప్పుడు ప్రభు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిదివి? తండ్రి కుమారుని ఏం చేసినాడు? విడిచిపెట్టాడు. పాపుల కొరకు ఈ నిర్దోషి, నిష్కలంకుడు, నిందారైతుడు అనేటువంటి ప్రభు అప్పగించుకోవడానికి వెనుకాడలేదు. అన్నాడా? ఆడలేదు. తర్వాత 5వ మాట, నేను దప్పికొని ఉన్నాను. శ్రమవాక్కు, నేను దప్పికొని ఉన్నాను అన్నాడు. 6వ మాట, విజయవాక్కు ఏంటి? యేసు ఆ చిలకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పాను. 6వ మాట. 7వ మాట, సంతృప్తి వాక్కు, తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించుకుంటున్నాను. 7వ మాట, నీ చేతికి నేను అప్పగించుకుంటున్నాను. లూకా 23:46 చూస్తాం. కనుక మన జీవితంలో మనం ఆ ప్రభువును రక్షకుడుగా, దేవుడుగా అంగీకరించకుంటే, ఈ దినమే ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువును రక్షకుడుగా, దేవుడుగా అంగీకరించాలని మనం చేస్తున్నాం, ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, యేసునామమున మరొకసారి మీ పాదం చెంతకొస్తున్నాం. గుడ్ ఫ్రైడే దినాలను మీరు మా కొరకు చేసినటువంటి సమర్పణ జీవితాన్ని బట్టి మీకు వందనాలు. పాపుల కొరకై ఏ పాపం లేని మీరు, పాప రహితులు అయిన మీరు, పాపులు మరి రక్షణ కొరకై శిలువలో అప్పగించుకొని పంచగాయములు పొంది రక్తమంతా కార్చి మరణించి భూస్థాపన చేయబెట్టి లేచినారు. నమ్ముట ద్వారా గొప్ప రక్షణ, నమ్మని వారికి శిక్ష అని చెప్పావు. ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో, పాప క్షమాపణ పొందలేదు, ఇంకా తమ తీర్మానం పొడిగిస్తూ వాయిదాలు వేస్తున్నారో, తెలియక చేసి పాపములు క్షమించి పరిశుద్ధులుగా మార్చి నిత్య జీవానికి వారసులుగా చేయవలసిందిగా కోర్చు. మరొకసారి మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ, మానవ దుబాట్ల విత్తబడే వాక్యానికి ఫలింపు చేయండి. పరిశుద్ధాత్మ కార్యము లోతుగా జరిగించి మీరు ఆశించిన రూపంలో మార్చుకొని మీరే మయం పొందమని కోర్చు. మరొకసారి మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఇక్కడ కూడిన మన భూలోకం చెందిన భక్తులు, పరిశుద్ధులు, బీదలు, ఆన్లైన్లో కూడా ఏకీపించిన బిడ్డలందరికీ తోడ ఇండును గాక. ఆమేన్.